హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో లెవెల్ 3 ప్రాబ్లమ్స్లో ఉన్నాం. సో జేఈఈ మెయిన్స్కి కానీ ఎంసెట్కి కానీ మ్యాక్సిమం ఇలాంటి మోడల్సే అడుగుతారు. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. క్వశ్చన్ చూసాక మాత్రం సింపుల్గా అనిపిస్తుంది, సో కానీ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే, ఇఫ్ c greater than 0 and the equation 3ax² plus 4bx plus c equals to 0 has no real roots, then అని అడిగినారు. 4 కండిషన్స్ ఏంటివి? 2a plus c greater than b, a plus 2c greater than b, 3a plus c greater than 4b, a plus 3c less than b. వాళ్ళు చిన్న కండిషన్స్ యూజ్ చేసుకొని చేద్దాం ఫస్ట్. సో నో రియల్ రూట్స్ అన్నారు. నో రియల్ రూట్స్ అంటే ఏంది? డిస్క్రిమినెంట్ లెస్ దెన్ 0 అని పెట్టుకోవచ్చా ఇమాజినరీ రూట్స్ ఉన్నప్పుడు? సో ఆ కండిషన్ యూజ్ చేసుకొని చేద్దాం. b² - 4ac లెస్ దెన్ 0 పెట్టుకుంటాము. b అంటే ఏంది? ఇక్కడ 4b² మైనస్ 4 టైమ్స్ ఆఫ్ a అంటే 3a ఇంటూ c అంటే cనే లెస్ దెన్ 0. 4b² మైనస్ 3ac లెస్ దెన్ 0. మనకి 4b² లెస్ దెన్ 3ac వస్తుంది. ఈ కండిషన్ ఇది ఉంది ఎక్స్ప్రెషన్ ఇంతకు దీంట్లో ఈ 4 ఆప్షన్స్లో ఎక్కడా లేదు. సో ఇది మనకు ఆన్సర్ కాదు, మనకు కావాల్సిన ఆన్సర్ ఇది కాదు. ఇది కూడా ఒక సాటిస్ఫై అయ్యే కండిషనే, కానీ మనకి ఇది కాదు ఆన్సర్. మనం ఇంకా చెక్ చేద్దాం. మనకి రూట్స్ లేవంటే ఎక్స్ యాక్సిస్కి ఎక్కడ టచ్ కాలేదు ఈ ఈక్వేషన్ అని. అది కాక యూ షేప్లో ఉంది, ఎందుకంటే ఈ 3 అనేది పాజిటివ్ కాబట్టి ఏ పాజిటివ్ అయినప్పుడు యూ షేప్లో వస్తుంది. వాడు ఇంకో కండిషన్ ఏమి ఇచ్చినాడు? c greater than 0 అని ఇచ్చినారు. c greater than 0 అన్నప్పుడు ఇప్పుడు సింపుల్గా మనము f ఆఫ్ x అని ఇది అనుకుంటే f ఆఫ్ 0 ఏమవుతుంది? x ప్లేస్లో 0 పెట్టుకుంటే ఇక్కడ 0 0 అయిపోతుంది, c అవుట్ మిగులుతుంది. సో f ఆఫ్ 0 ఈక్వల్స్ టు c. c అనేది ఆల్రెడీ గ్రేటర్ దెన్ 0 అన్నారు కదా, f ఆఫ్ 0 అనేది గ్రేటర్ దెన్ 0 మనకి నార్మల్గా వచ్చిండేది. అప్పుడు f ఆఫ్ 0 గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు f ఆఫ్ 1 కానీ ఇంకా ఏ వాల్యూస్ అయినా గ్రేటర్ దెన్ 0 అవుతుంది. సో ఎక్స్ యాక్సిస్ పైన ఉంది కదా, f ఆఫ్ 1 పెట్టుకొని చేద్దాం. 3a ఇంటూ 1² ప్లస్ 4b ఇంటూ 1 ప్లస్ c గ్రేటర్ దెన్ 0, 3a ప్లస్ c ప్లస్ 4b గ్రేటర్ దెన్ 0, 4b గ్రేటర్ దెన్ మైనస్ ఆఫ్ 3a ప్లస్ c. ఇది ఉందా ఆప్షన్స్లో? ఈ ఆప్షన్ కూడా ఇక్కడ ఎక్కడా లేదు. సో ఇది కూడా మనకు కావాల్సిన ఆప్షన్ కాదు. కండిషన్ కరెక్టే, ఆప్షన్ అయితే లేదు. నెక్స్ట్ -1 పెట్టుకుంటాం ఎక్స్ ప్లేస్లో. సో 3a - 1² ప్లస్ 4b - 1 ప్లస్ c గ్రేటర్ దెన్ 0, 3a - 4b ప్లస్ c గ్రేటర్ దెన్ 0, 3a ప్లస్ c గ్రేటర్ దెన్ 4b. ఇది ఆప్షన్స్లో ఉందా? ఉంది. ఇక్కడ ఆప్షన్ 3 ఉందా? ఈ ఆప్షన్లో ఉంది. సో ఇలా మనకు వచ్చేంత వరకు మనం వాల్యూస్ పెట్టుకొని చేస్తాం. అలా 0తో వచ్చిందా? రాలే. 1తో రాలే. -1తో వచ్చింది. ఒకవేళ -1తో రాకపోతే 2 చూస్తాము, మళ్ళీ -2 చూస్తాం, మళ్ళీ అప్పుడు రాకపోతే 3 -3 అట్లా పెట్టుకుంటూ పోతాం ర్యాండమ్గా. ఎక్కడైతే కండిషన్ సాటిస్ఫై అవుతుందో, ఈక్వేషన్స్లో మ్యాచ్ అవుతుందో అది మనకి ఈ ఆప్షన్స్లో మ్యాచ్ అయ్యేది మనకు ఆన్సర్. సో ఇక్కడ అయితే థర్డ్ ఆప్షన్ మ్యాచ్ అయింది -1 దగ్గర. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్, మనం చూసి కొంచెం ఐక్యూ యూస్ చేసి చేయాలి ఇట్లాంటివి. సో ఇంకా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కావాలంటే ప్లీజ్ సపోర్ట్ మీ బై లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.